మన ప్రభును లోకరక్షకుడు అనే యేసుక్రీస్తు నామములో వాక్యం చూసుకున్నామండి. యథావిధిగా మనం చూసుకున్నట్లుగా దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 26 వచనం నుండి కొన్ని వచనాలు మనం చూసుకున్నాం. షద్రకు అబేద్నెగో ఈ దానియేలు గారు కానివ్వండి, షద్రకు మేషక్ అబేద్నెగోలు కానివ్వండి, వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం లేక వాళ్ళు పడినటువంటి ఇబ్బందులు మనము దాంట్లో కొంచెం కూడా సహించలేం, భరించలేం. కానీ చూస్తే ఇక్కడ 3వ అధ్యాయము 26 నుండి మనం చూస్తున్నాం. ఎందుకంటే 26 వరకు మనం చూసుకున్నాం. మరొకసారి మనం చూసుకున్నాం. 26 వచ్చిన ఒకసారి मग नबुकदनेस्सर त्या धगधगीत अग्नीच्या भट्टीच्या दरानजीक येऊन म्हणाला, अहो शद्रक मेषक अबेदनेगो, परात्पर देवाचे सेवक हो, अग्नीतून बाहेर या. तेव्हा शद्रक मेषक व अबेदनेगो अग्नीतून बाहेर आले. ఏమంటున్నాడు? బలవంతులైన వారు, బలం కలిగిన వారు, ప్రత్యేకంగా ఏర్పరచబడిన వారు, యుద్ధానికి మాత్రమే కొంతమందిని సిద్ధపరిచినవారు. 2, 3, 4 బట్టి ఇసిరితే మంచి ఏడను తడాకిపోయేటువంటి. ఎందుకు అలాంటి వారు అంటే, ఎప్పటికున్న దానికంటే కూడా 7 అంతలు ఏం చేశారంటే దాన్ని రెట్టింపు చేశారు. బుద్ధి కూర్చోమా, రెట్టింపు చేశారు. ఆ వేడిని తట్టుకోవాలి, లేక మేరకు పైన నుండి దగ్గర పోవడానికి కూడా ఎవరి వల్ల కాదు, అంత భయంకరం. దానికి ఒక మేరకు పోతు కూడా ఏమైపోతారంటే మనుషులు కాలి చనిపోతారు. మేరకు పోతు కూడా కాలి చనిపోతారు, అంత భయంకరం. అలాంటి అగ్గి గుండం ఏం చేశారంటే బలవంతులైన వారు వేయడానికి వెళ్ళిపోయారు. వాళ్ళు వేసినప్పుడు ఏమైపోయిందంటే వేసిన వారు చనిపోయారు. రాజు సింహాసనం నుండి చూస్తుంటే ఒక విచిత్రం జరిగింది. ఆయనకి కనపడింది ఏంటంటే, 3 వేస్తే అక్కడ 4 కనపడ్డారు. అది మండుచున్న అగ్గిలో, ఇది మామూలు విషయం కాదు, మండుచున్న అగ్గిలో వాళ్ళకి ఏదైతే కట్టేశారో ఆ కట్లు తప్ప వాళ్ళ అంగి కాలేదు, వాళ్ళ యొక్క శరీరం మీద ఒక ఎంటికి కూడా కాలేదు, వాళ్ళ శరీరానికి అగ్గి వాసన కూడా ఉంది. చలికాలం ఎప్పుడైనా మీరు మంట కాపుకున్నారో లేదు వేరే తెలుసు, కానీ మంట కనుక కాపుకుంటే మన దగ్గర 1 గంట, అర్ధగంట మన దగ్గర వాసన అనేది వస్తుంది అనమాట. చూసుకున్నాం వాసన. చూడండి కింద ఏమంటున్నాడు, प्रतिनिधी, नायब अधिपती, सरदार व राजमंत्री हे तेथे जमले होते. त्याने त्या पुरुषास पाहिले. तो त्यांच्या शरीरावर अग्नीचा परिणाम झाला नव्हता, ज्याला डोक्याचे एक केसही हेरपलेला नव्हता, त्याच्या पायमोजना काही झाले नव्हते आणि अग्नीचा गंधही त्यास लागला नव्हता. ఏమంటారు? ఇది విచిత్రం. ఎంత విచిత్రమో తెలుసా? చాలా మంది ఇప్పుడు అంటారు, అద్భుతాలు జరుగుతాయా, మీ దేవుడు అద్భుతాలు చేస్తాడా? ఇదిగో ఎందుకు ఇంతమంది చనిపోతున్నారు అంటే, వాళ్ళ కాలం ఇంతే పెట్టాడు కాబట్టి ఎవరైనా కావాల్సింది. విశ్వాస అయినా అవిశ్వాస అయినా, దేవుణ్ణి నమ్మిన వారైనా దేవుని నమ్మని వారైనా ఈ లోకంలో ఇచ్చిన సమయం వరకు బ్రతకాలి. ఆ సమయంలోపే దేవుని నమ్ముకోవాలి. మన వాక్యం సెలవిస్తుంది ఏంటి? పరిశుద్ధులైన వారు పాపం చేయకుండానట్లు త్వరగా తీసుకుపోతారని యేసుగ్రంథం చెప్తారు. దేవుడు ఒకవేళ మనల్ని వాడుకోవాలంటే ఎలాగైనా వాడుకుంటాడు. ఎన్ని ఇబ్బందులు, సమస్యలు వచ్చినాయి. ఇక్కడ చూసుకుంటే మనం 27 వచనములు, అధిపతులను, సైనాధిపతులను, సంస్థానాధిపతులను,
రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడా వచ్చి ఆ మనుషుల్ని పరీక్షించిరి. ఏం చేశారంట? పరీక్ష చేశారు. ఆడున్న వాళ్ళందరూ పెద్దలు వచ్చి ఇది నిజమా కాదా, ఏం జరిగిందో చూడండి. వారి శరీరమునకు అగ్గి హాని చేయకుండానట్లు వారి తల వెంట్రుకల్లో ఒకటైనను కాలిపోలేదు. వారి వస్త్రములు చెడిపోకుండానట్లు అగ్గి వాసనైనను వారి దేహమునకు కలలకుండా చూచిరి. వేసిన వారు చనిపోయారు, వాళ్ళని విసిరేసిన వారు కాలిపోయారు. వాళ్ళ ఎంటికలు ఒక్క ఎంటికి కూడా కాలిపోలేదండి. మనం అప్పుడప్పుడు మంట కాడగానే ఇట్లా కూర్చుంటే కొద్ది దగ్గర ముందుకు పోతే ఎంటికలు కమరకపోతాయి. వీళ్ళకి ఏమైందంట? శరీరం మీద బట్ట కాల, శరీరం మీద ఉన్న ఎంటికలు కాల. ఆఖరికి వాళ్ళు అగ్గిలో సంచారం చేశారు. ఈ అగ్ని గుండములు ఇలా నడుస్తూ తిరుగులాడారు. అగ్గి వాసన కూడా లేదంటే ఎంత అద్భుతాలు దేవుడు చూడండి. ఇంత గొప్ప దేవుణ్ణి మనం కలిగినందుకు ఆనందించాలి, సంతోషించాలి. మన జీవితం ధన్యం. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనిషిని రక్షించడానికి సమర్థుడారు. వాళ్ళు ముందేమన్నారు? మా దేవుడు ఈ పరిస్థితిలోనూ మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా చావడానికైనా సిద్ధపడతామే కానీ నీవు నిలబెట్టిన ప్రతిమకైనా కానీ మొక్కము, నమస్కారం చేయం, పూజ ఉత్సవాన్ని గుర్తు పెట్టుకో రాజ్యాన్ని. రాజుకు సవాలు విసిరారు. రాజుకు సవాలు విసరడం అంటే మామూలు విషయం కాదు, ఆషామాష కాదు. ఎందుకంటే వాళ్ళు దేవుని పట్ల అంత నమ్మకం కలిగి ఉన్నారు కదా. దేశం కాని దేశములు చెరపట్టుకొచ్చినప్పుడు, ఒక దేశానికి ఒకరి కింద బానిసగా వచ్చినప్పుడు ఏది చెప్తే అది చేయాల్సిందే. కానీ వీళ్ళు ఏం చేశారు? నీవేది చెప్తే మేము అది చేయం. మాకి కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి, కొన్ని నడవడికలు ఉన్నాయి, కొన్ని నిబంధనలు ఉన్నాయి. మేము నమ్ముకున్న దేవునికి మేము ఒక నియమము, నిబంధత పెట్టుకున్నాం. అప్పుడప్పుడు అంటారు చాలామంది, ఎందుకు మీ క్రైస్తవులు మేము ఇస్తే మీరు ప్రసాదం తినరేంటి? ప్రసాదం అంటే ఏంటి? భక్తులకి శ్రేష్టమైన వారికి ఇచ్చేది, ఎవరికి బట్టి వాళ్ళకి ఇచ్చేది కదా. వాళ్ళకి తెలియక అందరికి ఇస్తారు. మన ప్రసాదం ఏంటో తెలుసా? ద్రాక్షరసము రొట్టె. ఎవడైనా ఒకవేళ మన క్రైస్తవుడైనా, చర్చిలోకి వచ్చిన వాడైనా, వాక్యం నమ్మిన వాడైనా బాప్తిసం తీసుకోకపోతే ఇవ్వకూడదని మన యొక్క నియమం. వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరికి బట్టి మనకి తాగుబోతానికి ఇవ్వండి, తిరిగిపోతానికి ఇవ్వండి, దేవుని ప్రసాదం తీసుకెళ్ళి దానికి వేల ఉండక్కర్లేదా? ఏంటికి మేము ఇస్తే మీరు తీసుకోవాలి? ఏది పడితే అది తినకూడదు. నీవు అన్నితే మేము కొనుక్కొని ఏదైనా తింటాం. ఇది లేదు, దేవుడి కాని దాన్ని మనుషులు తమ యొక్క శరీరంలో ప్రాణం కలిగి ఉన్నప్పుడు ప్రాణం లేని దాన్ని తమ చేతులతో చేసి ఇదిగో ఇదే మా దేవుడు అని నువ్వు నమ్ముతున్నాం కాబట్టి తినం. నువ్వు ఇచ్చేదంటే ఏ విషయం లేదు, ఏం లేదు. ఎందుకు? నువ్వు దేవుడి కాని దానిని నీ చేతులతో నీవు సృష్టించి జీవం లేని దానిని పూజించి ఇదిగో ఇది మా దేవుడు అంటున్నావు కాబట్టి అందుకే దేవుడు తినద్దు అన్నాడు. అబద్ధాన్ని నమ్మద్దు అన్నాడు. మనం కీర్తన గ్రంథము 115 అధ్యాయం చూసుకుంటే అలాగే ఉంటుంది. నోరుండి మాట్లాడదు, చేయుండి కదిలించలేదు, కాళ్ళుండి నడవలేదు, చెవులుండి వినలేదు, ముక్కుండి వాసన చూడదు. చిన్నజీయర్ స్వామి అని అందరికీ తెలుసు తెలుగులో. చిన్నజీయర్ స్వామి అంటే హిందువులకి పెద్ద గురువు. ఆయన ఒక గణపతిని చూసి ఆయన అనుకున్నాడంట చిన్నగా ఉన్నప్పుడు, బొద్దింక అంటే ఏమంటారు? కాక్రోచ్ అంటారు కదా. బొద్దింక ఏమంటారు? బొద్దింక అంటే కాక్రోచ్ అంటారు కదా. కాక్రోచ్ అంటే తెలుస్తుంది కదా, గట్టర్లో ఉంటుంది. ఒకనాడు ఆయన చిన్నగా ఉన్నప్పుడు ఇట్లా చూసిందంట గణపతి.
ఆ కాక్రోచ్ పోతున్నాడు ఏడా గణపతి బొమ్మ మీద. ఇది మనం చెప్పిన మాట కాదు, హిందువులు గురువు అయిన చిన్నజీయ స్వామి చెప్పిన మాట. ఇప్పుడు కూడా వీడియోలు మోస్తున్నాం. అలాగే చూస్తున్నంట. ఆయన ఏమనుకున్నాడంటే ఆ గణపతి ఆ పురుగుని ఇట్లా అంటాడేమో చూద్దామని అంటాడా? అప్పుడు ఆయన అనేది ఏం లేదు తెలుసా, ఒక కాక్రోచ్, ఒక పురుగు, అది మనిషి మీద ఇట్లా ఎక్కితే దాన్ని చిందరించుకుంటాడు, దాన్ని తీసి పారేస్తాడు. అలాంటి భయంకరమైనటువంటి పురుగు ఎక్కితేనే దాన్ని దులుపుకోలేని వాడు మన పాపాలు ఏం తీసేస్తాడని ఆయనే కొద్ది చెప్పి. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, మీరు చేసింది కాదు దేవుడు, మిమ్మల్ని చేసిన వాడు, మిమ్మల్ని నడిపించేవాడు. ఈ శరీరంలో ఉన్నప్పుడు చంపడానికైనా శరీరాన్ని వదిలేసిన తర్వాత నీ ఆత్మని ఎలా ఎక్కడ పెట్టాలో సామర్థ్యత కలిగిన వాడు ఉంటాడు చూడు, వానికి మాత్రమే. శరీరంలో ప్రాణం కలిగి ఉన్నప్పుడు ఒకవేళ చంపుతారేమో మనుషులు, వాళ్ళకి భయపడద్దు. శరీరంతో పాటు ఆత్మను చంపగలిగే శక్తి ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి మాత్రమే భయపడాలి. వీళ్ళు ఏమన్నారు, ఇదిగో నీవు ఇంత పెద్ద బంగారు విగ్రహాన్ని నిలవబెట్టున్నావు కదా, బంగారుతో చేసి నీకు ఇష్టం వచ్చినట్లు రూపాన్ని చేసి నమస్కారం చేయాలి, వాయిదాలు ఇంత ఖర్చు చేసి, ఒకవేళ నమ్మకపోతే అగ్నికి ఉన్నవి. ఇది బలవంతం మత మార్పుడు అంటే ఉంటే గిరి. నమ్మకపోతే చంపేస్తాం, నమ్మకపోతే నరకంలో పారేస్తాం, నమ్మకపోతే అగ్గిలో పారేస్తాం. వాళ్ళు ఏమన్నారు, గుర్తు పెట్టుకో రాజా, నువ్వు నింబెట్టినటువంటి బొమ్మకి మొక్కడం కానీ పూజ చేయడం కానీ జరగదు. ఎందుకంటే మేము సజీవుడైన దేవుని నమ్ముతున్నాను. అప్పుడు ఆయన ఆశ్చర్యపడిపోయారు, కోపం వచ్చేసింది. 7 అంతల మంటని ఎక్కువ చేశాడు, దాంట్లో పారేశాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే ఇదే జరిగింది. వాళ్ళ శరీరంలో ఒక ఇంటికి కాదు కదా, వాసన కూడా తగలలేదంటే ఎంత విచిత్రం చూడండి. వేసిన వారు చనిపోయారు. మనం చూసుకుంటే 24-25 వచ్చిన వాళ్ళు మనం చూసుకుంటే వేసిన వారు చనిపోయారు. ఇస్రేసిన వారు బలెట్లు పైన వారే చచ్చిపోతే ఈ లోపల ఉన్న వారు మాత్రము అగ్గి వాసన కూడా తగలలేదంటే ఎంత విచిత్రంగా కాపాడారు చూడండి కిందికి. जेव्हा नबुकद्नेस्सर म्हणाला, शद्रक मेशक अबेदनगो यांनी आपल्या देवावर भाव ठेवला, राजांचा शब्द मोडला, आपल्या देवाखेरीज अन्य देवाची सेवा व उपासना करायची नाही म्हणून त्याने आपले देह अर्पिले, त्याच्या देवाने आपल्या द्वितीय पाठवून सोडविले आहे, याचा त्याचा धन्यवाद असतो. ఏమంటున్నారు చూడండి, నెబుకద్నెజరు శద్రక్ మేషక్ అబేద్నెగోల వీరి దేవుడు పూజార్హుడు. ఈ రేపనైతే ప్రార్థన చేస్తున్నారో, ఎవరికైతే నమ్ముతారో అతనే పూజకి అర్హుడు. ఆయన మాత్రమే పూజించాలి. ఎంత గొప్ప దేవుడు! శత్రువుల నోట్లో నుండి కూడా దేవుడు పూజార్హుడు అనేటువంటి మాట. వీరి దేవుడు పూజార్హుడు. ఆయన తన దూతను పంపి తన శత్రువులు తనను ఆశ్రయించిన దాసులను రక్షించును. వారు తమ దేవునికి మరి ఏ దేవునికి నీ నమస్కారము చేయక, ఏ దేవుని సేవింపక ఉన్నందున తమ దేహములకు అప్పగించిన రాజక ఆజ్ఞ వారు పాటించేసారు. ఏం చెప్పారు? వాళ్ళు ఏదైతే ఒప్పుకున్నారో, వాళ్ళు ఏదైతే నిబంధన చేసుకున్నారో ఆ దేవునికి తప్ప దేనికి నమస్కారం చేయలేదు. కాబట్టి వీళ్ళ దేవుడే పూజార్హుడు. ఈ దేవుని మాత్రమే పూజించాలి, ఈ దేవుని మాత్రమే పూజకి అర్హుడు. ఎవరైతే తను నమ్ముకున్నారో వాళ్ళని తన దేవదూతని పంపించి కాపాడాడు. ఎందుకు? ఆయన చూశాడు కదా, 3 బారేస్తే 4 దాంట్లో తిరిగారు. 3 వాని ముఖము దేవదూత ముఖం వలె సూర్యుని వలె ప్రకాశించుచున్నదని చూశాడు కదా. అందుకంటున్నాడు ఆయన, ఏమంటున్నాడు? తన దూతలను పంపించి ఏమంటున్నాడు లాస్ట్కి?
అప్పగించి రాజుల యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. నేను రాజు నా మాటకు కూడా విలువ లేకుండా చేసేసాడు దేవుడు. ఆ దేవుడే పూజారుడు. ఈ రాజు తలుచుకుంటే చంపే. వీళ్ళు నమ్ముకున్న దేవుని బట్టి నా మాటకే వ్యతిరేకంగా తిరిగిరి, నా మాటని తుణీకరించిరి, నా మాటకి విలువ లేకుండా చేసిరి. అందుకే వాళ్ళ దేవుడు తన యొక్క దేవదూతను పంపించి రక్షించాడు. మనం కూడా ఇప్పుడు ఏదైనా ఇబ్బందులు సమస్యలు ఉంటే ఒకవేళ మనం అదే మాట మీద కట్టుబడి ఉంటే దేవుడు ఖచ్చితంగా మనం కాపాడుతాడు. ప్రతి మనిషి కూడా తెలుసుకోవాలి. ఎందుకు తెలుసా? ప్రతి ఒక్కరికి కూడా దేవదూతను కావించుంటాడు దేవుడు. నువ్వు ఒకసారి కూడా చూసుకుంటే మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దామండి. కీర్తనలు ఒకసారి చూస్తే కీర్తనలు 91వ అధ్యాయం అనుకుంటారు, 91 అక్కర బార్ అనుకుంటారు. చెప్తుందండి. कारण 91:11 अकरा. कारण तुझ्या सर्व मार्गात तुझे रक्षण करण्याची तुझ्याविषयी तो आपल्या दिव्यदूतांना आज्ञा देतो. ఏమంట? నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించి నీ పాదములకు రాయి తగలకున్నట్లు వారు తమ చేతులతో ఎత్తి పట్టుకుందరు. ప్రతి మనిషికి దేవుని దూతను సాగించాడు. కానీ ఏమైంది? దానిని స్వాధీనం చేసుకోవాలి, దాన్ని వాడుకోవాలి. అప్పుడప్పుడు అనుకుంటాం కొంచెం మిస్ అయిపోయింది, మనం చచ్చిపోతుంది, జస్ట్ మిస్. ఎలా మిస్ అయింది? నీకు కనపడకుండా దేవుడు నిన్నే కాపాడాడు. అప్పుడప్పుడు పైన చూసుకుని వస్తుంది, ఎన్నో రాళ్ళు తగులుతుంటాయి. రాయి కూడా నీ పాదంకు తగలకుండా దేవుడు ఏం చేస్తాడంట? దేవతలతోటి తన యొక్క చెయ్యి అద్దం పెట్టిస్తాడు నీ పాదం తగలకుండా. అంత గొప్ప దేవుడు. మరి ఇంత గొప్ప దేవుడిని నమ్మి భయం ఎందుకు? బాధ్యతగా ఉండాలి కదా మనం. అయ్యో ఇది జరుగుతుందో లేదంటే ఖచ్చితంగా జరుగుతుందో మేము నమ్మితే. చూడండి కింద ఏమంటున్నాడు దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 29. याकरिता मी फरमावितो की सर्व लोक, प्रत्येक राष्ट्राचे व प्रत्येक भाषा बोलणारे लोक यापैकी जो कोणी शद्रक, मेषक व अबेदनगो यांच्या देवाविरुद्ध काही बोलेल त्याचे तुकडे तुकडे करण्यात येतील, त्यांच्या घरचे उकिरडे करण्यात येतील. कारण अशा प्रकारे सोडविण्यास समर्थ दुसरा कोणी देव नाही. ఏమంటున్నాడు చూసారా? ఎవరైతే నేను నింబెట్టిన ప్రతిమకు మొక్కకపోతే, నమస్కారం చేయకపోతే అగ్నిలో పారేసి చంపేస్తానన్నాడు. ఆయన ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏమంట? కాగా నేను ఒక శాసనము నియమించుచున్నాను. శాసనం అంటే పాటించాల్సిందేది. నేను ఒక శాసనము నియమించుచున్నాను. ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడకు దేవుడు గాక మరి ఏ దేవుడునూ లేడు. కాగా ఏ జనంలోనే కానీ, ఏ రాష్ట్రములోనే కానీ, ఏ భాష మాట్లాడు వారిలో కానీ శద్రక, మేషక, అబేద్నెగోలు వారి దేవుణ్ణి ఎవడు దూషించునో వాడు తుత్తనీలుగా చేయబడును. వాని ఇల్లు ఎప్పుడునూ పెంట కుప్పగా ఉండును. గుర్తుపెట్టుకోవాలి. ఆయనకు అర్థమైపోయింది. ఆ దేశమే కాదంట, ప్రపంచ దేశాలకన్నిటికీ ఆజ్ఞయిస్తున్నాడు ఆయన. శద్రక, మేషక, అబేద్నెగోలు దేవుని ఊక దూషిస్తే కూడా మీ ఇల్లు పెంట కుప్పలా మారిపోతాయి, మీ జీవితాలు సర్వనాశనం అయిపోతాయి.
మాటతో కూడా దూషించకూడదు అంటున్నాడు. అందుకే మనము యోబు గారి గురించి చూసుకుంటే ఆయన అంటున్నాడు, భార్య వచ్చి ఇదిగో ఎంతవరకు నీవు నిజాయితీ కలిగి ఉంటావు, ఎంతవరకు దేవుడా దేవుడు అనుకుంటుంటావు, దేవుని తిట్టు చచ్చిపోతాడు అమ్మ అంటే ఆయన అంటున్నాడు, మూర్ఖురాలు మాట్లాడినట్టు, జ్ఞానం లేదని లేకపోతే నీవెందుకు మాట్లాడుతున్నావు? దేవుడు ఇస్తే మేలులు కావాలి, ఇబ్బందులు సమస్యలు వస్తే దేవుని తెచ్చుకోవాలా? ఆశీర్వాదం మాత్రమే కావాలి, సంపద మాత్రమే కావాలి, మంచి పేరు మాత్రమే కావాలి, అప్పుడు దేవుని దూషించేది లేదు. కొంచెం ఇబ్బంది సమస్య ఇబ్బంది రాగానే దేవుని తిట్టి చనిపోమంటే శ్రమలు ఎవరు అనుభవించాలి? మాటతో కూడా దేవుణ్ణి దూషించలేదు, ఒక మాటతో కూడా పాపం చేయలేదంటే. అందుకే ఏమన్నాడు, సాతానుతో సవాల్ చేశాడు, నా కుమారుడైన ఏబు సంగతి గ్రహించుతావా, అలాంటి వాడు భూమి మీద ఎవడూ లేడు అన్నాడు ముందే. మరి మనవుల గురించి అలా అంటాడా దేవుడు? అలా అనేలా మనం కూడా ఉండాలి. ఇదిగో మన కాలంలో ఒకవేళ సాతాను దేవునికి ఎదురుపడితే, ఇదిగో ఫలాని నా కుమారుడు ఉన్నాడు, ఫలాని నా కుమార్తె ఉంది కదా, ఒకసారి చూడి అని పరీక్ష చేయడానికి వచ్చినా మనం నింబడాలి. మహా అయితే ఏమవుతుంది, 100 సంవత్సరాలు బతుకుతామా, ఇంకొక 20-30 సంవత్సరాలు బతుకుతాం. దానికంటే ముందు పోతే ఏముండదు చెప్పండి, ఏమన్నా నష్టమా? ఎప్పటికీ కూర్చొని ఇలాగే తిని ఉండగలమా? ఎన్ని ఇబ్బందులు సమస్యలు వచ్చినా దేవుని పైన నమ్మకం మాత్రం పోకూడదు, దేవుని పైన విశ్వాసం మాత్రం పోకూడదు. అందుకే శత్రువుల చేతిలో ఉన్నను, శత్రువు యొక్క బంధకములో ఉన్నను, శత్రువుల చేత ఏమనిపించుకున్నారు వీళ్ళు? చెబ్బాస్ అనిపించుకున్నారు. అలా మనం కూడా ఉండాలి. ఏమంటున్నాడు ఈయన? కాగా నేను ఒక శాసనము నియమించుచున్నాను, ఇప్పుడు ఒక ఆజ్ఞ. ఇంతకు మొదలు ఏం ఆజ్ఞ? ఇదిగో నేను నిలబెట్టిన ప్రతిమలకు నమస్కారం చేయకపోతే వాళ్ళని నేను చంపేస్తాను అన్నాడు. ఇప్పుడు అంటున్నాడు, షద్రకు మేషకు అబేద్నెగోలు వాళ్ళ దేవుని మాత్రమే పూజ చేయాలి. ఒకవేళ ఎవడైనా తిడితే కూడా వాడిని సర్వనాశనం నేనే చేస్తా. ఒకవేళ వాడు తిడితే, ఏ దేశం వాడైనా, ఏ భాష మాట్లాడేవాడైనా ఒకవేళ తిడితే నీ ఇల్లు పెంట కుప్పగా మారుతుంది. గుర్తుపెట్టుకో. ఈనాడు యేసుక్రీస్తుని దూషించే ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. నీవు దేవుణ్ణి దూషిస్తావు అంటే నీ ఇల్లు పెంట కుప్పగా మారుతుంది. నేను నీవు మాట్లాడే మాట కాదు, సాక్షాత్తు బబులోను రాజే మాట్లాడుతున్నాడు. చూడండి మరొకసారి ఆ మాటలను చూసుకుంటే మరొకసారి చూద్దాం. అది కాగా నేను ఒక శాసనము నియమించున్నాను, ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడు దేవుడుగాక మరి ఏ దేవుడును లేడు. కాగా ఏ జనులే కానీ, ఏ రాష్ట్రంలో కానీ, ఏ భాష మాట్లాడే వారిలో కానీ షద్రకు మేషకు అబేద్నెగోలు వారి దేవుణ్ణి ఎవడను దూషించనను వాడు తుత్తనీయులుగా చేయబడును. వాని ఇల్లు ఎప్పుడును పెంట కుప్పగా ఉండును. నీ ఇల్లు చెత్త కుండీలో పడిపోతుంది ఎప్పటికీ. దూషించకూడదు అంటున్నాడు. చూడండి కింద 30 వచ్చిన ఏమంటున్నాడు. नंतर राजाने शद्रक मेशक व अबेदनेगो यास बाबेल प्रांगणात मोठ्या उद्यावर चढविले. ఏమంటున్నారు చూడండి. అంతటా నుండి రాజు షద్రకు మేషకు అబేద్నెగోలు వారి రాజ్యగు నెబుకద్నెజరు లోకమంతటా నివసించెను. ఏం చేస్తాడు? అప్పుడు లోకానికి ఒక శాసనం రాశాడు ఆయన. ఆ బబులోను రాజ్యంలోనే కాదు, అన్ని దేశాలకు కూడా ఒక లేఖ రాశాడు. ఇదిగో జీవం గల దేవుడు ఒకడు ఉన్నాడు, షద్రకు మేషకు అబేద్నెగోల వల్ల దేవుడు. వాళ్ళు ఎవరైతే పూజిస్తున్నారో, ఎవరైతే వాళ్ళు నిజంగా దేవుడు అనుకుంటున్నారో, నా కళ్ళతో నేను చూశాను. ఏ భాష మాట్లాడేవాడైనా ఆయన మాత్రమే పూజించాడు. చూడండి 4వ అధ్యాయంలో కూడా మాట్లాడుతున్నాడు, అలాగనే మాట్లాడుతున్నాడు. చూడండి ఏమంటున్నాడు. नबुकद्नेस्सर राजा यांच्याकडून सर्व पृथ्वीवर राहणाऱ्या सर्व लोकांस, सर्व राष्ट्राच्या सर्व देशात उरणाऱ्या लोकांस तुमचे कल्याण असो. చూడండి
మనం ఏమనుకుంటున్నాం, యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత ఇప్పుడు మనకి దేవుని గురించి తెలిసిందండి, ఇప్పుడు వచ్చి మా జాతిని మారుస్తున్నారండి, మా కులాన్ని మారుస్తున్నారండి, జాతి పేరు చేస్తున్నారండి, మనసులు మారుస్తున్నారంటే ఒకప్పుడు రాజు ప్రకటించాడు. ఏమంటున్నారు చూడండి, రాజగుణ పెద్దకు లోకమంతటా అన్ని దేశాలకంట నివసించు సకల జనులకు దేశములకు ఆయన అన్య భాషలు మాట్లాడువారు వారిని ఇలాగా సెలవిచ్చును అని చెప్పి మీకు క్షేమాభివృద్ధి కలుగునుగా అందరికీ చెప్తున్నాను. నాట్ ఓన్లీ బబులోన్ దేశం కాదు, ప్రతి దేశానికి, అన్ని దేశాలకి, అన్ని రాజులకి, అన్ని ప్రపంచ దేశాలకి ఒక లేఖ రాసి పంపించాడు. ఈ దేవుని గురించి ఇప్పుడు వచ్చి చెప్పరా? యేసుక్రీస్తు పుట్టమునుపు కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఈ దేశానికి ఒక లెటర్ వచ్చింది. చూడండి, 2వ వచనం చెప్తున్నాడు కింద. परात्पर देवाने जे चिन्हे व जे अद्भुत चमत्कार मत संबंधाने दाखविले विदित करावी हे मला बरे वाटले आहे. ఏమంటున్నాడు? మహోన్నతుడైన దేవుడు నా ఎడల చేసిన అద్భుతములను సూచక క్రియలను మీకు తెలియజేయుటకు నాకు మనసు కలిగెను. నా కళ్ళతో చూసే నేను అద్భుతాలు, సూచక క్రియలు, ఏదైతే జరగదనుకున్నానో అది జరిపాడు. ఇదిగో ఇది కాదు అనుకున్నాను, నా కళ్ళ ఎదురుగా అద్భుతాలు చేశాడు దేవుడు. ఇది నాకు చాలా సంతోషం అనిపించింది. నేను ఒక్కడే కాదు, మీరందరూ తెలుసుకోవాలని అన్ని దేశాల రాజులకి ఏం చేశాను, లెటర్ రాశాను. చెప్పండి, ఇప్పుడు వచ్చిందా? ఇప్పుడు నమ్మనటువంటి దేశాలు ఏవైతే ఉన్నావో వాటికి కూడా ముందే దేవుడు ఒక లేఖ రూపించాడు. ఇంతవరకు ఇంకా ఏ దేశానికైనా ఒకవేళ వాక్యం వెళ్ళకపోతే ఆ దేశానికి కూడా ముందు ఏమైపోయింది, వాక్యం వెళ్ళిపోయింది. ఒక భాష మాట్లాడే వారికి అందరికీ చూడండి, 3వ వచనంలో అంటున్నాడు, त्याचे चिन्ह किती थोर, त्याचे अद्भुत चमत्काराचा प्रभाव केवढा, त्याचे राज्य सर्वकालाचे आहे व त्याचे प्रभुत्व पिढ्यानपिढी राहणार आहे. ఏమంటున్నాడు? ఆయన సూచక క్రియలను ఎంతో బహు బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు చేయ ఘనమైనవి, ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన అధిపతులు తరతరములు నిలిచి ఉందురు. ఈ రోజు వరకు కూడా ఆయన నమ్మిన వారు నిలిచి ఉన్నారు. ఎన్నో వేల సంవత్సరాల క్రితం ఆదాం గారు మొదలుకొని ఎంత వరుసకైతే దేవుని విశ్వాసించిన ప్రతి ఒక్కరి గురించి, నమ్మకం కలిగిన ప్రతి ఒక్కరి గురించి ఏం చేశారు, చరిత్ర రాశారు. మహా అంటే మనం 2 రోజులు గుర్తు తెచ్చుకుంటూ చెప్పండి, 100 సంవత్సరాలు, 200 సంవత్సరాలు, ఇంకో పార్టీ వచ్చింది ఈ పార్టీ విగ్రహాలు తీసేస్తాడు, ఇంకో పార్టీ వచ్చింది దీన్ని మార్చేస్తాడు. దేవుని నమ్మితే దేవుడు శాశ్వతంగా నడుస్తాడు. ఈ శాశ్వతమైన దేవుడు, నిరంతరం నిలిచే దేవుడు, మరి దేవుణ్ణి వదిలేసి మన ఇష్టానుసారంగా ఉన్నాం, లేక ఆనాడే రాజుల చేత దేవుడు చంపాసనిపించుకున్నారు, రాజుల చేత అన్ని రాష్ట్రాలకి లేఖలు రాపించిన ఆ దేవుణ్ణి నమ్మినందుకు ఆనందిస్తూ అలాగే కొనసాగడం. ఇప్పుడు మనకేమైనా శ్రమ ఇదేమైనా మనకి ఇబ్బందా? చర్చిలు పోతే కొడతారు, అక్కడక్కడ పోతే ఇబ్బంది, బైబిల్ తగలబెట్టేస్తారు, పాంప్లెట్లు తగలబెట్టేస్తారు. అప్పుడు ఏకంగా రాజులు ప్రాణాలు తీసేవారు, అగ్నిగుండాన్ని నిరూపించి ఆ అగ్నిగుండంలో తోసేవారు. అంతకంటే భయంకరమైన శిక్షలో ఉన్నామా మనం? రాజు ఆజ్ఞిస్తే ఆ ఆజ్ఞకు లోబడాలంతే. ఇప్పుడు మనకి రాజ్యాంగము హక్కు ఇచ్చింది, ఆర్టికల్ 25-26 ప్రకారం 18 ఏళ్ళ తర్వాత ఎవరైనా ఏ యొక్క భాషలో, ఏ యొక్క మతంలో, ఏ యొక్క గ్రంథాన్ని చదువుకోవచ్చు, మనకి ఇష్టం వచ్చిందని ప్రచారం చేసుకోవచ్చు. కానీ బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు వచ్చి కొద్దిగా దాన్ని ఏం చేస్తారంటే కార్వారం చేయడానికే ప్రయత్నిస్తున్నారు. ఖచ్చితంగా దేవుడు అప్పటికే శత్రువుల చేత తను పొగిడించుకున్నవాడు. మనకు తెలిసినటువంటి ఎన్నోసార్లు చదువుకున్నాం. పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు ఎంతమంది చంపలేదు, ఎంతమంది నివసించలేదు.
చిన్నపిల్లలని పెద్దలని ఎవరిని కూడా చూడకుండా ఈడ్చుకెళ్ళిపోయారు తెలుసా. అపొస్తలుల కార్యాలు 8వ అధ్యాయంలో చూసుకుంటే ఆయన చేసిన అరాచకం ఎంత అంత కాదు, చిన్న అరాచకం కాదు. పిల్లలు కూడా చూడలే. ఎవరు యేసుక్రీస్తు దేవుడు అంటారో వాళ్ళని చంపడమే. ముసలి వాళ్ళని చూడలా, నా వాళ్ళని చూడలా, నీ వాళ్ళని చూడలా. అయినను అలాంటి వాడినే దేవుడు వాడుకున్నాడు. 9వ అధ్యాయంలోకి వస్తే కనుక ఆయన చరిత్ర మారిపోయింది. ఏమంటున్నాడు ఆయన? ఇదిగో నేను ఎన్ని శ్రమలు పెట్టినా దానికి ఓర్చుకోవడానికి సమర్థుడు. అననయ్య నీ వెళ్ళి ప్రార్థన చేయి. తార్సు వాని ఇంట్లో సౌలు నీ గురించి ఎదురు చూస్తున్నాడు, ప్రార్థన గురించి ప్రార్థన చేస్తున్నాడు అంటే, దేవా నీ పిల్లల్ని చంపిన వాడిని నువ్వు కదిలిస్తావా? నా గురించి ఎన్ని బాధలైనా అనుభవిస్తాడు పో. మన వల్ల అనుభవించాలి. శరీరంలో ఉన్నప్పుడు కష్టం అనుభవించకపోతే ఇంకెప్పుడు అనుభవిస్తాడు? చనిపోయిన తర్వాత పోయి ఆత్మగా ఉన్నప్పుడు నరకంలో బాధపడితే లాభం చెప్పండి. కొద్దిపాటి శ్రమలు ఒకవేళ మనం శరీరంలో ఉన్నప్పుడు అనుభవిస్తే పోయేదేముంది? అనుభవం వస్తుంది. అప్పుడప్పుడు మనకి శ్రమలు ఇబ్బందులు రావాలి. దాని బాధ ఏంటో, దాని బాధ్యత ఏంటో, లేక దాని విలువేంటో మనకు తెలుస్తుంది. అప్పుడు మనకు అర్థం కావాల్సింది ఏంటో తెలుసా? శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు మనకు అర్థం కావాల్సింది ఏంటో తెలుసా? నేను శరీరం కలిగి ఈ చిన్నటికి బాధపడితే తట్టుకోలేకపోతే, ఇంతమంది ఆత్మహత్యలు చేసుకుంటే, రేపొద్దు నేను చనిపోయిన తర్వాత నరకంలో ఎలా తప్పించుకుంటాను? తప్పించుకునే అవకాశం లేదు కదా. వీటిని నేను భరిస్తే ఆడ నేను ఎన్నో శ్రమలు భరించగలను, తప్పించుకోగలను, మంచి దేవుని మార్గంలో ఉండగలను. మంచి చేసి ఒక తప్పు ఏంటి తెలుసా? అయిపోయింది, చచ్చిపోతే అందుకే కథ అనుకుంటారు. చచ్చిపోతేనే ప్రారంభమైతే మన జీవితం. ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళందరూ ఏమనుకుంటారు? నన్ను చస్తే నీకు సంతోషమే. అంటే ఏంటి సంతోషం? చనిపోయిన తర్వాత కనపడుతుంది సినిమా. అప్పుడు ఎవరైనా రక్షిస్తాడు? ఒక మాట చూసుకుని ముగించుకున్నాను. కీర్తనాలు సూత్ర సైతం సాహో అధ్యాయం పాత సాహో వచ్చినది. ఒకసారి మనం చూసుకుంటే సూత్ర సహిత 6వ అధ్యాయము, కీర్తనాల గ్రంథం 6వ అధ్యాయము 5, 6 వచనాల్లో మనకి క్లారిటీగా చెప్తారు. చూడండి ఎంత జాగ్రత్త పడాలి మనం ఈ మాట విన్న తర్వాత. कारण अवस्थेत तुझे स्मरण कोणाला राहत नाही. अधोलोकात तुझे उपकार स्मरण कोण करणार? ఏమంటున్నాడు ఆయన? ఎప్పుడైనా మనం ఆలోచన చేసామా ఈ మాట గురించి? మాట్లాడుతున్నాడు చూడండి. మరణమైన వారికి నేను గురించి జ్ఞాపకం లేదు, పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదు. ఆడపోయి బాధపడేది, ఏడ్చేది పాతాళానికి పోయిన తర్వాత అది తప్ప దేవుని స్తుతించడానికి అవకాశం లేదు. చనిపోయిన తర్వాత దేవుని గురించి జ్ఞాపకం ఏమవుతుందో చెప్పండి. ఇప్పుడు చెప్పండి, మీరు అగ్గి మీద నింబడుతున్నప్పుడు ఆనందంతో దేవుని ఆరాధిస్తారా, బాధపడతారా? 10 నిమిషాలు కాలు తినే తట్టుకోలేము. పక్క ఉన్నవారు కనపడరు మనకి. దేవుడు ఎప్పుడు కానీ ముక్తాడు. అయ్యా అమ్మ అబ్బా అని ఏడవడం తప్ప ఇంకోటి కనపడదు మనకి. అంటున్నాడు ఆయన. ఏమంటున్నాడు? మరణమైన వారికి నేను గురించి జ్ఞాపకమే లేదు, పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదురు. 26 వచనం చెప్తున్నాడు చూడండి. సావచనం 6 वचन 26 లేదు 6 वचन. मी कणून कणून थकलो आहे, रोज रात्री मी आपले अंतरून समावत पाहतो. मी आपले पलंग अश्रूंनी विरघळले तू. ఏమంటున్నాడు? నేను మూలుగుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రి కన్నీళ్ళు విడుచుచు నా పడక తేలజేస్తున్నాను, నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకొని పోతున్నది. కనీసం మనం ప్రార్థన చేస్తే మన సంపలైనంత ఎప్పుడైనా ఈయన రోజు ప్రార్థన చేస్తే పరుపు నాంతంత ఆ పరుపు కొట్టకపోతానంట, అంత ఏడుస్తాడంట. అంటే కన్నీళ్ళు కొట్టకపోతాడు కాదు, అంత దుఃఖంతో బాధతో ఆయన ఏడుస్తున్నాడు. ఎందుకు? రాజుకి ఏం అవసరం చెప్పండి? దావీదు మహారాజు, ఆయన శాసిస్తే ఏదైనా జరగాల్సింది. అలాంటి వాడు బాధపడుతున్నాడు, ఇబ్బంది పడుతున్నాడు. దేవా నేను బ్రతికున్నప్పుడు మాత్రమే నేను ఏం చేయగలను? ఆరాధించగలను, మహిమపరచగలను, నీకు లోబడి ఉండగలను. ఒకవేళ నేను చచ్చిపోతే
నరకంలో పోయి నేను శుద్ధిస్తానా? అవకాశం వస్తుందా? మరి మనం తిన్నామా, అయిపోయిందా, లేచామా, ఒక్క నిమిషం కూడా ప్రార్థన చేయం. మనం కళ్ళు మూసుకున్నామా, అయిపోయింది, కలాస్, ఆమేన్. ఇదేమంటున్నాడు? ప్రతిరోజు అంట. చూడండి, ఆ మాట నాకు చాలా ఇష్టం. నేను మూలుగు అలసి ఉన్నాను, ప్రతి రాత్రి కన్నీళ్లు విడిచుచూ నా పరుపు తేలజేయుచున్నాను, నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకొని పోవచ్చున్నాను. బ్రతికి ఉండగా ఏడాలి, చచ్చిన తర్వాత ఏడిస్తే లాభం ఏంటి చెప్పండి? చచ్చిన తర్వాత నరకంలో పడి ఏడిస్తే లాభం ఏంటి చెప్పండి? ఎంత భయంకరమో చూడండి. మనము మత్తయి సువార్త, మార్కు సువార్తలు కానీ చూసుకుంటే ఏముంటుంది? నీ చేయి తప్పు చేస్తే నరికేయి, నీ కాలు తప్పు చేస్తే నరికేయి, నీ శరీరంలో కొన్ని అవయవాలు లేకపోతే నువ్వు పరలోక రాజ్యానికి పోతావు, కానీ వాటిని పెట్టుకొని నరకానికి కిందికి పోతావు అంటే ఎంత భయంకరంగా ఉంటుందో ఎప్పుడైనా ఆలోచన చేశాను? మంచిగా మనం తీసేసుకుంటామా? అవసరమైతే తీసేయాలి. దాని విలువ ఎప్పుడు తెలుస్తుంది? లేనప్పుడే. కన్నీళ్ళు లేని వాళ్ళు పోయి అడగండి, కన్నులు వ్యక్తి చెప్తారు. చేయలేని వాళ్ళని అడగండి, చేయలు వ్యక్తి తెలుస్తుంది. మీరు అన్ని నుండి ఇష్టానుసారంగా ఉంటారు కదా, నేనంటే భయం లేదు కదా. నీ ఇష్టానుసారంగా బ్రతికితే ఒకసారి దాన్ని తీసేసి, అందుకని జాగ్రత్త. శత్రువుల ముందైనను మనం తలంచుకొని ఉండాలి, కానీ తలదించుకోకూడదు అనేది దేవుని ఉద్దేశం. మరణించిన మరుక్షణమే నేను నాతో పాటు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాను. ఈ కొద్ది మాటలు దేవుడు మన దేవుని ఫలింపు చేసి ఆశీర్వదించి నడిపించిన వారు కలమస్కరించిన ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధుడు నా దేవాన్ని వారికి నమస్కారం. ఎదుగునైనా మీరైతే విశ్వాసము, బాధ్యత, భయం కలిగి జీవించడానికి నా ప్రభువుని మీ కృపను చూపించండి. ఇంతవరకు మాట్లాడిన ప్రతి మాట అన్నా మీరు మాతో మాట్లాడారు అయ్యా. ఎన్నో విలువైన సంగతులు మీరు మాకు నేర్పించారు, మాట్లాడారు. నా ప్రభువని మాట్లాడిన ప్రతి మాట ఒకసారి అర్థం చేసుకోండి. రాజులను సైతం మార్చారు, శత్రువులను సైతం మార్చారు. నానా ఇదిగో రాజు నేను చూసిన దానిని నేను ఒక్కడు మాత్రమే పెట్టుకోకూడదు, కానీ అన్ని దేశాల వారికి, అన్ని భాషల వారికి తన మాటను నా ప్రభు మరి పంపించేశాడు. ఇదిగో శత్రుఘ్న మేషకు అభిజ్ఞకులు పూజించేటువంటి దేవుడు గొప్ప దేవుడు. నా కళ్ళెదురుగే అగ్నిగుండంలో నేను పారేస్తే తన దేవతను పంపించి వాళ్ళని నా ఎదురు కాపాడాలని సాక్ష్యం అన్ని దేశాలకు చెప్పాడు. ఆయనను నా ప్రభు మేము ఇన్ని చూసి, ఇన్ని విని, కళ్ళారు చూసిన వారి యొక్క మాటలను మేము చదివి నమ్మకపోతే మేము నరకానికి పో తప్ప మరి మీ రాజ్యానికి రాలేదు. మేము సిద్ధపడి ఉండడానికి సహాయం తెచ్చాము. ఈ కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి నాయన. మరి ప్రతి ఒక్కరు కూడా భయభక్తులు కలిగి జీవించడానికి, జీవితంలో నా ప్రభు మరి ఎన్ని సమస్యలు వచ్చినా ఎదుర్కోవడానికి మీ జ్ఞానము, మీ ఆలోచన, మీ శక్తి దయచేస్తారని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో అడిగి నా ప్రభు తండ్రి. ఆమేన్. థాంక్యూ. గాడ్ బ్లెస్ యు.